రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. 3 నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వి మల్హోత్రా కారణమంది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించడంతో 3 నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతడు తిరిగి తన దగ్గరకు వచ్చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇక తనపై పెట్టిన కేసుపై యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో తాను రిలేషన్షిప్లో ఉండేవాడినని, కానీ 7 ఏళ్లుగా తనకి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పారు. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని, తన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంత మంచిది కాదని, అందుకే దూరంగా ఉంటున్నానన్నారు. ఇక హీరోయిన్ మాల్వితో తాను రిలేషన్లో ఉన్నట్లు లావణ్య చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలంటూ రాజ్ తరుణ్ చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజ చేసి అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేస్తారు. గణపతి పూజ చేయడానికి పెళ్లికి ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అలా ఎందుకు సార్? ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి చెప్పా కదా. అప్పుడు పరిచయం చేయించారు, అప్పుడు తెలుసు. మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం, మీరు మీకు నేను కంప్లైంట్ ఇస్తానంటే మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్ని ఇస్తాను. రేట్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఆడియో కాల్ మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాజ్ తరుణ్ ని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అంటే నాకు తెలిసేయండి, నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది. నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి యావండి మాల్వి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం. ఆమె ఏదన్నా చెప్తుంది. చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీరు రిలేషన్ బిఫోర్ జైలుకి వెళ్ళారు, మస్తాన్ సాగర్ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి. ఇప్పటికీ
హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సంవత్సరంన్నర. మీకు చూపించారు. మీరు ఎంతకాలం ఉన్నారు? మీరు ఎంతకాలం లావణ్యతో సినిమా హీరో కాకముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా? సినిమా హీరో ఫైనాన్షియల్ గా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది. మీరు ఫేమస్ అయిపోగానే ఆమెను వదిలేసి లేదండి, అది దానికి మధ్యలోని 14 ఏళ్ళు అయింది. నేను చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి, నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక సినిమా దాదాపు 2 కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎదిగారు. మరి ఇప్పుడు కాదు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. లావణ్యని ఎందుకు వదిలేయాల్సిన? నేను ఇప్పుడు వదిలేదండి, ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే, మాకు అసలు ఏమీ లేదండి గత 7 ఏళ్ళ నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడే మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు మీరు చూసారా? అంటే తనను డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పారా? నేను చాలాసార్లు చెప్పాను, డ్రగ్స్ తీసుకోవద్దని చాలాసార్లు చెప్పాను. ఓకే. నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే బైబుల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే అక్కడ నేను ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలాసార్లు చెప్పాలి డ్రగ్స్ తీసుకుంటున్నారని బాధ్యత గల హీరోగా. ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది, వీళ్ళు ఏం రచ్చ చేస్తారు, నేను అది ఒకటే భయపడ్డాను. సార్ ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి, ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తాయి? నష్టలేదు, ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె నేను పెద్ద దగ్గర బ్లాక్ చేస్తుంటే ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తాను. అంటే మీరు ఏం చెప్తారు రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా, ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కదండి, ఐ విల్ గెట్ అఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. అంటే చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య ఎంతో మంది కాదండి, కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు కాదండి, ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్గా కన్సల్ట్ అవ్వాలి స్టార్ట్ చేశానండి. నేను లీగల్గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. తీసుకోవద్దని నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదు? చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, చాలా సార్లు ప్రతిసారి కూడా.